హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులో మనం ఈ వీడియోలో వాళ్ళలో ఎవరూ మా కార్యాలయంలో పనిచేయలేదు. ఇంగ్లీష్లో నైదర్ ఆఫ్ దెమ్ వర్క్డ్ ఇన్ మై ఆఫీస్. నువ్వు నా పని గాని లేక ఆమె పని గాని చెయ్యగలవు. ఇంగ్లీష్లో యూ కెన్ డూ ఎయిదర్ మై వర్క్ ఆర్ హెర్ వర్క్. ఈ పని ఎలా చెయ్యాలో మాలో ఎవరికీ తెలియదు. ఇంగ్లీష్లో neither of us knows how to do this work. ఆమె పని నా పని పూర్తి కాబడలేదు. Neither her work nor my work has been completed. ఏ పని చెయ్యకుండా ఎందుకు కాలం గడుపుతావు? ఇంగ్లీష్లో వై డు యూ పాస్ ద టైమ్ వితౌట్ డూయింగ్ ఎనీ వర్క్. నేను చేసినంత బాగా ఆమె పని చేయలేదు. ఇంగ్లీష్లో షీ డిడ్ నాట్ వర్క్ బెటర్ దాన్ ఐ డిడ్. నువ్వు ఆ పని చేయుట మంచిది. ఇంగ్లీష్లో యూ వుడ్ బెటర్ డూ దట్ వర్క్. ప్రొద్దుటే ఈ పని చేయటం మంచిది. ఇంగ్లీష్లో బెటర్ డూ దిస్ వర్క్ ఎర్లీ మార్నింగ్. ఈ దరిదాపుల్లో ఎక్కడా పని చేయకపోవటమే మంచిది. ఇంగ్లీష్లో బెటర్ వర్క్ నో వేర్ నియర్. సూర్యాస్తమయానికి ఆమె పని పూర్తి చేయలేదు. ఇంగ్లీష్లో షీ హ్యాస్ నాట్ ఫినిష్డ్ హర్ వర్క్ బై సన్సెట్. ప్రతిరోజు నేను ఉదయం 10 నుండి రాత్రి 10 వరకు పనిచేస్తాను. ఇంగ్లీష్లో ఐ వర్క్ ఫ్రమ్ 10 AM టు 10 PM ఎవ్రీడే. అతను తన పనిని కొనసాగించలేదు. ఇంగ్లీష్లో హీ డిడ్ నాట్ కంటిన్యూ హిజ్ వర్క్. పని చేయమని ఆమె కూడా నాకు కాస్త పని ఇచ్చింది. ఇంగ్లీష్లో షీ ఆల్సో గేవ్ మీ సమ్ వర్క్ టు డూ. ఆమె మొబైల్ అకస్మాత్తుగా మ్రోగినందుకు తన పనిని వెంటనే ఆపింది. ఇంగ్లీష్లో షీ స్టాప్డ్ హర్ వర్క్ సూన్ యాజ్ హర్ మొబైల్ ర్యాంగ్ సడన్లీ. మీకే పని అప్పగించబడిందో దయచేసి నన్ను తెలుసుకోనిస్తారా? ఇంగ్లీష్లో విల్ యూ ప్లీజ్ లెట్ మీ నో వాట్ వర్క్ ఈజ్ అలోకేటెడ్ టు యూ. ఈరోజు ఆమె చాలా త్వరగా పని పూర్తి చేసింది. టుడే షీ ఫినిష్డ్ హర్ వర్క్ వెరీ ఎర్లీ. 2 నెలల క్రితమే అతడా పనిని పూర్తి చేశాడు. ఇంగ్లీష్లో హీ ఫినిష్డ్ దట్ వర్క్ 2 months ago. నువ్విక్కడ తప్పక పనిచేస్తావా? ఇంగ్లీష్లో ఆర్ యూ షూర్ ఆఫ్ వర్కింగ్ హియర్. తన పనిని ఆమె కొనసాగించలేనే లేదు. ఇంగ్లీష్ షీ డిడ్ నాట్ హ్యావ్ టు కంటిన్యూ హర్ వర్క్. నీకప్పగించబడిన పనిని ఆమెందుకు పూర్తి చేసింది? ఇంగ్లీష్ వై డిడ్ షీ కంప్లీట్ ద వర్క్ అలోకేటెడ్ టు యూ. నీ పని ప్రారంభించే ముందు ఎందుకు ఆందోళన చెందుతావు? ఇంగ్లీష్లో వై డూ యూ వర్రీ బిఫోర్ స్టార్టింగ్ యువర్ వర్క్. వినూత్నకే నేను ఈ పనిని అప్పగించాలనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఐ వాంట్ టు అసైన్ దిస్ వర్క్ టు వినూత్న హెర్ సెల్ఫ్.
ఆమె తన పని ఇంకనూ పూర్తి చేయలేదు. ఇంగ్లీష్లో షీ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ హర్ వర్క్ ఎట్. నువ్వు చెయ్యగలిగినంత పని చెయ్యి. ఇంగ్లీష్లో వర్క్ యాజ్ మచ్ యాజ్ యు క్యాన్. నువ్వు ఎంత పని చెయ్యాలనుకుంటున్నావో అంత పని చెయ్యి. ఇంగ్లీష్లో వర్క్ యాజ్ మచ్ యాజ్ యు వాంట్ టు డూ. ప్రతి ఉద్యోగి 10 గంటలకు తన పనిలో ఉండి తీరాలి. ఇంగ్లీష్లో ఎవ్రీ ఎంప్లాయ్ మస్ట్ బి అట్ హిస్ వర్క్ బై 10. 8 గంటల నుండి ఆమె ఇక్కడే పనిచేసింది. ఇంగ్లీష్లో షీ హ్యాస్ వర్క్డ్ హియర్ సిన్స్ 8 o'clock. తన పనిలో 3వ వంతు కూడా ఆమె ఇంకా పూర్తి చేయలేదా? ఇంగ్లీష్లో హ్యాస్ నాట్ షీ కంప్లీటెడ్ 1/3 ఆఫ్ హర్ వర్క్ ఎట్. ఈ రోజు సాయంకాలం వాళ్ళు ఈ పనిని తప్పక పూర్తి చెయ్యాలా? ఇంగ్లీష్లో మస్ట్ దే కంప్లీట్ దిస్ వర్క్ టుడే ఈవినింగ్. నీ సొంత రిస్క్ మీద నువ్వు ఈ పని చెయ్యాలి. ఇంగ్లీష్లో డూ దిస్ వర్క్ అట్ యువర్ ఓన్ రిస్క్. నీ పని ఆమె పనికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఇంగ్లీష్లో యువర్ వర్క్ ఈజ్ క్వైట్ ఆపోజిట్ టు హర్స్. సాధ్యమైనంత వెంటనే ఈ పని పూర్తి చెయ్యి. ఇంగ్లీష్లో కంప్లీట్ దిస్ వర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మిగతా ఎవడునూ ఈ పని చెయ్యలేడు. ఇంగ్లీష్లో నో వన్ ఎల్స్ కెన్ డూ దిస్ వర్క్. ఎలాగైనా సరే వాళ్ళు ఈ పని పూర్తి చెయ్యాలనుకుంటున్నారు. ఇంగ్లీష్లో దే వాంట్ టు ఫినిష్ దిస్ వర్క్ బై హుక్ ఆర్ క్రూక్. వీటిలో ఏ పని నేను చెయ్యలేదు. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ వర్క్డ్ నైదర్ ఆఫ్ దీస్. ఈ పని చెయ్యగలనని నేను అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఐ థింక్ ఐ కెన్ డూ దిస్ వర్క్. ఆమె ఈ పని చెయ్యగలదని నేను అనుకోవడం లేదు. ఇంగ్లీష్లో ఐ డోంట్ థింక్ షీ కెన్ డూ దిస్ వర్క్. చెయ్యడానికి ఆమెకి ఏ పని లేదని నేను అనుకోను. ఇంగ్లీష్లో ఐ డోంట్ థింక్ షీ హ్యాస్ నాట్ ఎనీ వర్క్ టు డూ. ఓ గంటలో ఆమె ఆ పని పూర్తి చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఐ థింక్ షీ విల్ ఫినిష్ దట్ వర్క్ ఇన్ అన్ అవర్. వెంటనే నువ్వు ఆమె పని పూర్తి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఐ థింక్ యూ వుడ్ బెటర్ కంప్లీట్ హర్ వర్క్ క్వైట్ సూన్. వారిద్దరూ ఈ పని చాలా చక్కగా చేశారు. ఇంగ్లీష్లో బోత్ ఆఫ్ దెమ్ డిడ్ దిస్ వర్క్ వెరీ వెల్. వారంతా అక్కడ పని చేయడానికి ఇష్టపడలేదు. ఇంగ్లీష్లో ఆల్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ లైక్ టు వర్క్ దేర్. ఏమాత్రం కష్టం లేకుండా ఆమె ఈ పని చేసింది. ఇంగ్లీష్లో షీ డిడ్ దిస్ వర్క్ వితౌట్ ఎనీ డిఫికల్టీ. దయచేసి నా పని నేనిక్కడ చేసుకోవచ్చునా అండి? ఇంగ్లీష్లో మే ఐ హ్యావ్ మై వర్క్ టు డూ హియర్ ప్లీజ్. మేమిద్దరం నౌకాశ్రయములో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంగ్లీష్లో we are both ready to work in the harbor. మీరెక్కడైనాను మీరు పని చేస్తూ ఉన్నారా?
ఇంగ్లీష్ లో ఆర్ యు వర్కింగ్ ఎనీవేర్ ఎల్స్? మొన్ననే నేను ఈ పని చేశాను. ఇంగ్లీష్ లో ఐ డిడ్ దిస్ వర్క్ ద డే బిఫోర్ ఎస్టర్డే. నువ్వు తప్ప ఎవరూ ఇక్కడ పని చేయడానికి రాలేదు. నోబడి ఎక్సెప్ట్ యు హ్యాస్ కమ్ హియర్ టు వర్క్. చీకటి పడే వరకు ఇక్కడ పని చేయి. ఇంగ్లీష్ లో వర్క్ హియర్ టిల్ ఇట్ డార్క్స్. ఈ పని పూర్తి చేయటానికి నీకెంత సమయం పడుతుంది? ఇంగ్లీష్ లో హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ యూ టు ఫినిష్ దిస్ వర్క్? ఈ పని పూర్తి చేయడానికి నీకెంత సమయం కావాలనుకుంటున్నావు? ఇంగ్లీష్ లో హౌ మచ్ టైం డూ యూ రిక్వైర్ టు కంప్లీట్ దిస్ వర్క్? అలాంటి తెలివైన వ్యక్తితో పనిచేయడం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇంగ్లీష్ లో ఇట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ టు వర్క్ విత్ an ఇంటెలిజెంట్ పర్సన్ లైక్ యూ. నువ్వెంత వేగంగా పని పూర్తి చేయగలవో అంత వేగంగాను పని పూర్తి చేయమని నేను నిన్ను కోరుకుంటున్నాను. ఇంగ్లీష్ లో ఐ వాంట్ యూ టు ఫినిష్ దిస్ వర్క్ జస్ట్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ క్యాన్. ఇక్కడ నువ్వు మళ్ళీ పని చేయవలసిన అవసరం లేదు. ఇంగ్లీష్ యూ నీడ్ నాట్ వర్క్ హియర్ అగైన్. సరిగ్గా ఇప్పుడే మనం ఈ పని చేయనవసరం లేదు. ఇంగ్లీష్ వీ నీడ్ నాట్ డూ దిస్ వర్క్ రైట్ నౌ. చాలా కాలం పాటు ఆమె ఇక్కడే పని చేసింది. ఇంగ్లీష్ లో షీ హ్యాస్ వర్క్డ్ హియర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మనమిద్దరం కలిసి ఈ పని పూర్తి చేద్దాం. ఇంగ్లీష్ లో లెట్ us కంప్లీట్ దిస్ వర్క్ టుగెదర్. నాకంటే ఆమె కష్టపడి పని చేస్తోంది. ఇంగ్లీష్ లో షీ వర్క్స్ హార్డర్ దాన్ మీ. ఆమె కన్నా ఎక్కువ నేను కష్టపడి పని చేస్తాను. ఇంగ్లీష్ లో ఐ వర్క్ హార్డర్ దాన్ షీ డస్. మొన్న చేయడానికి ఏ పని నీకు లేకుందా? ఇంగ్లీష్ లో డిడ్ నాట్ యు హ్యావ్ ఎనీ వర్క్ టు డూ ద డే బిఫోర్ ఎస్టర్డే? నాకు కాస్త పని చేసి పెడతారా? ఇంగ్లీష్ లో కుడ్ యూ ప్లీజ్ డూ సమ్ వర్క్ ఫర్ మీ? దయచేసి మీలో ఎవరైనా నా పని చేసి పెడతారా? ఇంగ్లీష్ లో వుడ్ ఎనీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ డూ మై వర్క్? ఎవరైనా నా పని చేసి పెడతారా? ఇంగ్లీష్ లో వుడ్ సమ్ వన్ డూ మై వర్క్? ఈ పనికి వ్యతిరేకంగా మీరేమైనా ఫిర్యాదు గాని ఇచ్చారా? ఇంగ్లీష్ లో హ్యావ్ యూ గివెన్ ఎనీ కంప్లైంట్ అగైనెస్ట్ దిస్ వర్క్? మరి కాస్త పని చెయ్యాలనుకుంటున్నారా? ఇంగ్లీష్ లో డూ యూ వాంట్ టు డూ సమ్ మోర్ వర్క్? చేయడానికి ఇంకేమైనా పని ఉందా? ఇంగ్లీష్ లో హ్యావ్ యూ గాట్ ఎనీ వర్క్ టు డూ? బుధవారం నుండి ఆమె ఇక్కడే పని చేసింది. ఇంగ్లీష్ లో షీ హ్యాస్ వర్క్డ్ హియర్ సిన్స్ వెడ్నెస్డే. నా పని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇంగ్లీష్ లో వాట్ డూ యూ థింక్ ఆఫ్ మై వర్క్? రేపు ఎవరి పని పూర్తి చేయబడాల్సి ఉంది? ఇంగ్లీష్ లో హూజ్ వర్క్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ టుమారో? ఆమె పని చాలా కష్టంగా ఉంటుందని నేనేమాత్రం అనుకోలేదు. ఇంగ్లీష్ లో ఐ డిడ్ నాట్ థింక్ అట్ ఆల్ హర్ వర్క్ వుడ్ బి సో డిఫికల్ట్.
ఆమె జీవితంలో ఇటువంటి మంచి పని ఎన్నడైనా చేసిందని నేను అనుకోను. ఇంగ్లీష్లో ఐ డోంట్ థింక్ షీ నెవర్ డిడ్ సచ్ ఏ గుడ్ వర్క్ యాజ్ దిస్ ఇన్ హర్ లైఫ్. ఆమె మరియు ఆమె భర్త నా పనికి ముక్తులయ్యారు. ఇంగ్లీష్లో బోత్ షీ అండ్ హర్ హస్బెండ్ వేర్ ప్లేజ్డ్ విత్ మై వర్క్. అతడు నా పనికి వినోదభరితుడయ్యాడు. ఇంగ్లీష్లో హీ వాజ్ అమ్యూజ్డ్ బై మై వర్క్. నీ పని పూర్తి కాగానే నా దగ్గరకు రా. ఇంగ్లీష్లో కమ్ టు మీ ఆఫ్టర్ యువర్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. పూర్తి చెయ్యబడవలసిన పని అక్కడ మరి కాస్త ఉంది. ఇంగ్లీష్లో దేర్ ఈజ్ సమ్ మోర్ వర్క్ టు బి కంప్లీటెడ్. నువ్వు ఆశించిన విధంగానే ఆమె పని చేయవచ్చు. ఇంగ్లీష్లో షీ మే డూ దట్ వర్క్ యాజ్ యూ ఎక్స్పెక్ట్. మరీ అంటే ఈ రోజు నీ పనిలో 3వ వంతు పూర్తి చేయగలను. ఇంగ్లీష్లో అట్ మోస్ట్ ఐ కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ యువర్ వర్క్ టుడే. ఆమె ఆశించినట్లుగానే ఈ పని జరుపబడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంగ్లీష్ ఐ థింక్ దిస్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ యాజ్ షీ ఎక్స్పెక్టెడ్. నీ పనిలో సమస్యలేమీ ఉండవని ఎలాగనుకుంటున్నావు? ఇంగ్లీష్లో హౌ డూ యూ థింక్ దట్ యువర్ వర్క్ హ్యాస్ నో ప్రాబ్లమ్స్. గత రాత్రి నేను పూర్తి చేసిన పని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ ద వర్క్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ లాస్ట్ నైట్. ఆమెను నేను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నేను చెన్నైలోనే పనిచేశాను. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ చెన్నై ఎవర్ సిన్స్ ఐ మ్యారీడ్ హెర్. వాళ్ళ కార్యాలయంలో నువ్వు పని చేయకపోవటమే మంచిది. ఇంగ్లీష్లో యూ హ్యాడ్ బెటర్ నాట్ వర్క్ ఇన్ దేర్ ఆఫీస్. నేనిప్పుడు తలపెట్టినటువంటి మంచి పని ఇది. ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ద బెస్ట్ వర్క్ దట్ ఐ హ్యావ్ ఎవర్ టేకెన్ అప్. గంటన్నరలో ఆమె తన పని పూర్తి చేసింది. ఇంగ్లీష్లో షీ ఫినిష్డ్ హర్ వర్క్ ఇన్ అన్ అవర్ అండ్ ఏ హాఫ్. సరైన సమయంలో ఆమె పని పూర్తి చేసింది. ఇంగ్లీష్లో షీ కంప్లీటెడ్ హర్ వర్క్ జస్ట్ ఇన్ టైమ్. వారు చెయ్యగలిగినంత పని చేశారు. ఇంగ్లీష్లో దే వర్క్డ్ యాజ్ మచ్ యాజ్ దే కుడ్. సకాలములో నువ్వు పని పూర్తి చేయాలి. ఇంగ్లీష్లో యూ షుడ్ కంప్లీట్ ద వర్క్ ఇన్ టైమ్. ఆమెకి కష్టమైన పని అప్పచెప్పబడిందా? ఇంగ్లీష్లో వాస్ షీ అలొకేటెడ్ డిఫికల్ట్ వర్క్. అతను మనస్ఫూర్తిగా పనిచేస్తున్నందున అతనికి మరి కాస్త పని అప్పగించాలనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఐ వాంట్ టు అసైన్ హిమ్ సమ్ మోర్ వర్క్ సిన్స్ హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎన్రెస్ట్. ఇతరుల కొరకు పని చేయటం అతనికి కుతూహలమా? ఇంగ్లీష్ ఈజ్ హీ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఫర్ అదర్స్. పని ఎప్పుడు మొదలు పెట్టాలో ఆమెకు తెలుసా? ఇంగ్లీష్లో డస్ షీ నో వెన్ టు స్టార్ట్ ద వర్క్.
ఈ పని ఎలా పూర్తి చేయాలో వాళ్ళకు తెలుసా? ఇంగ్లీష్లో డూ దే నో హౌ టు ఫినిష్ ద వర్క్? ఈ పని ఎలా పూర్తి చేయబడాల్సి ఉందో నీకు తెలుసా? ఇంగ్లీష్లో డూ యు నో హౌ దిస్ వర్క్ ఈజ్ టు బి కంప్లీటెడ్? అతని మంచి పనిని మనం ఎప్పటికీ మర్చిపోగలమా? ఇంగ్లీష్ షల్ వి ఎవర్ ఫర్గెట్ హిస్ గుడ్ వర్క్? ప్రతి ఒక్కడు ఈ పని తప్పక చేసి తీరాలి. ఇంగ్లీష్లో ఎవ్రీవన్ మస్ట్ డూ దిస్ వర్క్. నువ్వేం పని చేస్తున్నావు? ఇంగ్లీష్లో వాట్ డూ యూ వర్క్? వారి గురించి నేనేం పని చేయాలి? ఇంగ్లీష్లో వాట్ వాట్ డూ ఐ వర్క్ అబౌట్ దెమ్? ఈ కొత్త పని వలన నువ్వేమి నేర్చుకున్నావు? ఇంగ్లీష్లో వాట్ హ్యావ్ యూ లర్న్డ్ బై దిస్ న్యూ వర్క్? నాకు తెలిసినంత మట్టుకు 6 గంటల నుండి ఆమె ఇక్కడనే పని చేస్తూ ఉంది. ఇంగ్లీష్లో టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 6 o'clock. చెయ్యమని నేను ఏ పని నీకు అప్పగించాను? ఇంగ్లీష్లో వాట్ వర్క్ డిడ్ ఐ అసైన్ యూ టు డూ? నువ్వు ఏ పని చేశావు? ఇంగ్లీష్లో వాట్ వర్క్ డిడ్ యూ డూ? ఆ పని నువ్వెందుకు చేశావు? ఇంగ్లీష్లో వై డిడ్ యూ డూ దట్ వర్క్? ఈ పనిలో ఆమె నీకు ఏ విధంగా సహాయపడింది? ఇంగ్లీష్ హౌ డిడ్ షీ అసిస్ట్ యూ ఇన్ దిస్ వర్క్? ఆ పని మొదలు పెట్టాలని నువ్వెప్పుడు అనుకున్నావు? ఇంగ్లీష్లో వెన్ డిడ్ యూ థింక్ టు స్టార్ట్ దట్ వర్క్? నా పనిలో ఏం తేడా కనిపిస్తోంది? ఇంగ్లీష్లో వాట్ డిఫరెన్స్ డస్ మై వర్క్ మేక్? అతని కోసం మనం ఏం పని చేయాలి? ఇంగ్లీష్లో వాట్ వర్క్ డూ వీ డూ ఫర్ హిమ్? ఆమెకి ఏ పని అప్పగించబడింది? ఇంగ్లీష్లో వాట్ వర్క్ వాజ్ అలొకేటెడ్ టు హెర్? ఏ రకమైన పని మనం చెయ్యకూడదు? ఇంగ్లీష్లో వాట్ కైండ్ ఆఫ్ వర్క్ షుడ్ వీ నాట్ పెర్ఫార్మ్? ఆమె పని నేను చేసేలా దయచేసి ఆమెను ఒప్పించు. ఇంగ్లీష్లో ప్లీజ్ కన్విన్స్ హెర్ ఆఫ్ మై డూయింగ్ హెర్ వర్క్. ఆమె పని గురించి నీకేమైనా ఆలోచన ఉందా? ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఎనీ ఐడియా ఆఫ్ హెర్ వర్క్? ఈ పని ప్రారంభించటానికి ఎందుకు సంకోచిస్తున్నావు? ఇంగ్లీష్లో వై డు యూ హెజిటేట్ అట్ స్టార్టింగ్ దిస్ వర్క్? మనమిక్కడ పనిచేసే అంతకాలం నువ్వెక్కడుంటావు? ఇంగ్లీష్లో వేర్ డు యూ స్టే యాజ్ లాంగ్ యాజ్ వీ వర్క్ హియర్? తన పని చేసి పెట్టమని నిన్ను కోరిన ఆమె ఎవరు? ఇంగ్లీష్లో హూ ఈజ్ షీ దట్ వాంట్స్ యూ టు డూ హెర్ వర్క్? ఆమె ఈ పని ఎలా పూర్తి చేసినట్టు? ఇంగ్లీష్లో హౌ ఎవర్ హ్యాస్ షీ కంప్లీటెడ్ దిస్ వర్క్? ఎవరి పని చేసినట్లు? ఇంగ్లీష్లో హూ ఎవర్ డిడ్ దిస్ వర్క్? ఇంతవరకు నువ్వెక్కడ పని చేసినట్లు? ఇంగ్లీష్లో వేర్ ఎవర్ హ్యావ్ యూ వర్క్డ్ సో ఫార్?
నా పని ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నాను. ఇంగ్లీష్లో ఐ యామ్ అబౌట్ టు స్టార్ట్ మై వర్క్. నేను ఇప్పుడే నా పని ప్రారంభించబోతున్నాను. ఇంగ్లీష్లో ఐ యామ్ జస్ట్ అబౌట్ టు స్టార్ట్ మై వర్క్. మీరు ఇప్పుడే ఈ పని పూర్తి చేశారా? ఇంగ్లీష్లో హ్యావ్ యూ జస్ట్ ఫినిష్డ్ దిస్ వర్క్. ఇంతకు ముందే నా పని పూర్తి చేశాను. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ మై వర్క్. వానొచ్చినా కూడా నేను నా పనిని కొనసాగించాలనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ ఇట్ రైన్స్ ఐ వాంట్ టు కంటిన్యూ మై వర్క్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పని జరగకుండా వదలబడకూడదు. ఇంగ్లీష్లో ఆన్ నో అకౌంట్ మస్ట్ దిస్ వర్క్ బి లెఫ్ట్ అన్డన్. వాళ్ళలో ఏ ఒక్కడు మీ కాన్వెంట్లో పనిచేయబోడు. ఇంగ్లీష్లో నైదర్ ఆఫ్ దెమ్ విల్ వర్క్ ఇన్ యువర్ కాన్వెంట్. ప్రస్తుతం మా కార్యాలయములో చెయ్యడానికి నీకే పని లేదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. ఇంగ్లీష్లో ఐ ఆమ్ సారీ టు టెల్ యూ దట్ దెర్ ఈజ్ నో వర్క్ ఫర్ యూ టు డూ ఇన్ మై ఆఫీస్ అట్ ప్రెజెంట్. నువ్వు చేసినంత వేగంగా నేను పని చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఇంగ్లీష్లో ఐ ఆమ్ రెడీ టు డూ దిస్ వర్క్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ డూ. ఆమె పని పూర్తయిన వెంటనే నా దగ్గరకు రమ్మని చెప్పు. ఇంగ్లీష్లో టెల్ హర్ టు కమ్ టు మీ సూన్ ఆఫ్టర్ హర్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. నేను ఆశించిన విధంగానే ఆమె నా పని పూర్తి చేసింది. ఇంగ్లీష్లో షీ డిడ్ డూ మై వర్క్ యాజ్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. అతని పని చేయడం కంటే నీ పని చేయటం కష్టం. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు డూ యువర్ వర్క్ దాన్ టు డూ హిజ్ వర్క్. నీ పని ఆమె పని కంటే కష్టమా? ఇంగ్లీష్లో ఈజ్ యువర్ వర్క్ మోర్ డిఫికల్ట్ దాన్ హెర్స్. నా పని పూర్తయినప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను. ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ టు యూ వెన్ మై వర్క్ ఈజ్ కంప్లీటెడ్. మరి కాస్త పని నిర్వహించే అవకాశం ఏమైనా ఉందా? ఇంగ్లీష్లో ఈజ్ దేర్ ఎనీ ఆపర్చునిటీ ఆఫ్ పెర్ఫార్మింగ్ సమ్ మోర్ వర్క్. ఆమె ఇక్కడ పని చేయటానికి ఎలా బలవంత పెట్టబడిందో నాకు చెప్పగలవా? ఇంగ్లీష్లో కెన్ యూ టెల్ మీ హౌ షీ వాజ్ ఫోర్స్డ్ టు వర్క్ హియర్. అతని కార్యాలయములో నువ్వు పని చేయటానికి నేను ఒప్పుకోను. ఇంగ్లీష్లో ఐ వోంట్ లెట్ యు వర్క్ ఇన్ హిజ్ ఆఫీస్. నువ్వు ఎప్పుడు పని చేసినా పర్వాలేదు. ఇంగ్లీష్లో ఇట్ డస్ నాట్ మ్యాటర్ వెన్ ఎవర్ యు వర్క్. నువ్వు ఎక్కడ పని చేసినా పర్వాలేదు. ఇంగ్లీష్లో ఇట్ డస్ నాట్ మ్యాటర్ వేర్ ఎవర్ యు వర్క్. నువ్వు ఎలా పని చేసినా పర్వాలేదు. ఇంగ్లీష్లో ఇట్ డస్ నాట్ మ్యాటర్ హౌ ఎవర్ యు వర్క్. నువ్వే విధంగా ఈ పని పూర్తి చేసినా పర్వాలేదు. ఇంగ్లీష్లో ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఇన్ వాట్ ఎవర్ వే యు కంప్లీట్ దిస్ వర్క్. ఇక్కడ పని చేయడం అంటే అక్కడ పని చేయడం తేలిక. ఇక్కడ పని చేయడం కంటే అక్కడ పని చేయడం తేలిక. ఇంగ్లీష్లో
ఇట్ ఈజ్ ఈజియర్ టు వాక్ దేర్ దెన్ టు వర్క్ హియర్. నీ పని చేసి పెట్టమని నన్ను ఎప్పుడూ అడగకు. ఇంగ్లీష్లో యూ నెవర్ ఆస్క్ మీ టు డూ యువర్ వర్క్. ప్రతి ఉదయం నేను సుమారు 7 గంటలకే పని ప్రారంభిస్తాను. ఇంగ్లీష్లో ఐ స్టార్ట్ మై వర్క్ అట్ అబౌట్ 7 o'clock ఎవ్రీ మార్నింగ్. ఒంట్లో కులాసాగా లేనందున ఆమె గత ఆదివారం నీ పనికి హాజరు కాలేకపోయింది. ఇంగ్లీష్లో షీ గుడ్ నాట్ అటెండ్ యువర్ వర్క్ లాస్ట్ సండే బికాస్ ఆఫ్ బీయింగ్ హోమ్ సిక్. నువ్వా పని ఎందుకు ఆపావో ఆమెకు తెలియదు. ఇంగ్లీష్లో వై యూ స్టాప్డ్ దట్ వర్క్ వాజ్ అన్నోన్ టు హెర్. పని ప్రారంభించబడుటకు ముందే ఆమె అక్కడకు చేరుకుంటుంది. ఇంగ్లీష్లో షీ విల్ గెట్ దేర్ బిఫోర్ ద వర్క్ ఈజ్ స్టార్టెడ్.